హైదరాబాద్ చెందిన విద్యార్థి ఫిన్లాండ్లో చదువుకోవడానికి వెళ్ళాడు. అయితే 60 రోజుల క్రితం అతను మిస్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతని జాడ తెలియట్లేదు. అతని జాడ కోసం తల్లిదండ్రులు ఇక్కడ దురుస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే అసలు 60 రోజుల నుంచి మా బాబు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడు, అసలు మా బాబు అక్కడే ఉన్నాడా లేకుంటే ఇతర దేశానికి వెళ్ళిపోయాడా అన్న విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా పూల కాలయాపన చేస్తున్నారని చెప్పి అటు తల్లిదండ్రులు ఆపుతున్నారు. ప్రస్తుతానికి ఫిన్లాండ్లో మిస్ అయిన తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అవును, చెప్పండి, మీ బాబు లాస్ట్గా ఎప్పుడు నీతో మాట్లాడండి, అసలు ఏం జరిగింది? మే 4కి మాట్లాడాడండి. ఇట్లా బయట ఉన్నానమ్మా, ఫ్రెండ్స్తో ఉన్నాను, పార్టీ చేసుకుంటున్నాను, పార్టీ అయిపోయాక కాల్ చేస్తాను నీకు అని చెప్పి చెప్పాడు. మే 5th రోజు తను కాల్ చేయలేదని నేను కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. ప్రతిరోజు కాల్ చేస్తూనే ఉన్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మే 11కి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశాను, ఇట్లా మా బాబు కనబడట్లేదు, మిస్ అయ్యాడు, ఎంక్వైరీ చేయండి అని. మే 11th రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను. మే 11th నుంచి ఇప్పటి వరకు 2 months వరకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మాకు రాలేదు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మేము కిషన్ రెడ్డి సార్ని, జైశంకర్ సార్కి సంబంధించిన మద్దతు యాప్ని, మన రేవంత్ రెడ్డి సార్ని అండ్ కేటీఆర్ సార్ని అందరినీ కలిసాము. మా బాబు ఆచూకీ తెలియట్లేదు, మాకు భయం అవుతుంది, ఏమయ్యిండో, అక్కడ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో, అసలు మా బాబు ఉన్నాడా లేదా, అసలు ఏమైనా ప్రమాదం జరిగిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎత్తుకుపోయారా, బాబుని బార్డర్ దాటించారా, అసలు ఏం చేశారో మాకు అర్థం కావట్లేదని ఎన్ని రకాలుగా అడిగినా ఒక్క ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మాకు ఇవ్వనే లేదు. డే 1 నుంచి మేము చూస్తున్నాం, మేము వెతుకుతున్నాం, మా క్లూస్ లేవనే చెప్తున్నారు తప్పితే ఒక్కదానికి కూడా ఆన్సర్ అనేది ఇవ్వట్లేదు. అన్ని ఇన్ఫర్మేషన్, అన్ని క్లూస్, లాస్ట్ లొకేషన్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎంత అమౌంట్ ఖర్చు చేసి వెళ్ళాడు, మా బాబు స్టేటస్ ఏంటి, అన్ని ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చాను. అయినా కానీ వాళ్ళ క్లూస్ దొరకట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయలేదు, రూమ్మేట్ని ఎంక్వైరీ చేయలేదు, సీసీ కెమెరాల యాక్సెస్ తీసానన్నారు, అందులో ఏం లేదంటున్నారు, కాల్ హిస్టరీ తీసానంటున్నారు, అందులో ఏం లేకుండా ఎలా ఉంటున్నాయి సార్? మా బాబు మార్ట్కి వెళ్ళాక, బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు, కనుక్కోండి సార్ అని మేము కంప్లైంట్ చేస్తే మార్ట్ తర్వాత మాకు కనిపించట్లేదు మీ బాబు అంటున్నాడు. కనిపించకుండా వెళ్ళిపోవడానికి మాయమైపోతాడా సార్? 6 feet ఉంటాడు సార్ మా బాబు, అలా కెమెరాలో కనబడకుండా ఎలా మాయమవుతాడు? 4th రోజు మా బాబు ఇట్లా బయటికి వెళ్ళాడని నేను చెప్తున్నాను వాళ్ళకి, డే 1 నుంచి చెప్తున్నాను, ఇప్పటి వరకు ఇంతవరకు యాక్షనే లేదు. అసలు మేము భరించలేక వీసా మేము ఇస్తే మేము వెళ్దాం అనుకుంటే వీసా కూడా రిజెక్ట్ చేశారు. కారణం ఏంటి అంటే మేము అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతామంట, ఫారెన్ కంట్రీలో మేము వెళ్ళి సెటిల్ అవుతామని చెప్పి మేము వీసాకి అప్లై చేశామని చెప్పి మమ్మల్ని రిజెక్ట్ చేశాం. ఇది ఎంతవరకు న్యాయం? మా బాబు కనిపించట్లేదని మేము బాధపడుతూ మేము వీసాకి అప్లై చేస్తే మేము సెటిల్ అవుతాం అనేది ఎంతవరకు న్యాయం? ఇవన్నీ తెలియక కోర్టుకి వెళ్ళి మేము కంప్లైంట్ చేసాము, ఇట్లా అప్పీల్ చేసుకున్నాము, మా బాబు కనిపించట్లేదు, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే కోర్టు కూడా వాళ్ళందరికీ ఆర్డర్స్ పాస్ చేసింది. రేపు హియరింగ్ ఉంది, రేపు ఏం చెప్తారో వినాలి. ఒక్క గవర్నమెంట్ కూడా ఇండియన్ స్టూడెంట్ గురించి ఎందుకు పట్టించుకోవట్లే అనేదే నా క్వశ్చన్. ఫారెన్ కంట్రీకి వెళ్తే సేఫ్గా ఉంచుకోవడం రాదా? మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు మన బాబుకి ఏమైందని చూడడం రాదా? అలాంటప్పుడు వీసా ఇవ్వకండి సార్, ఫారెన్ కంట్రీలో వెళ్ళే వాళ్ళకి వీసా ఇవ్వకండి, పంపించకండి మన పిల్లల్ని మీరు పట్టించుకోకపోతే. 60 రోజులు అయింది, 2 months అవుతుంది, అయినా నా బాబు గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ గవర్నమెంట్ చెప్పట్లేదు, అక్కడ పోలీసు వాళ్ళు చెప్పట్లేదు, ఎన్ని మెయిల్స్, ఎన్ని కాల్స్, ఇంకెలా బతిమలాడాలి సార్? మేము ఇంకెవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? అన్ని వేళ మేము చేసాము, సర్చ్ చేసాము, రెడ్ క్రాస్ని మీట్ అయ్యాము, వాళ్ళకి చెప్పాము, అక్కడ రిపోర్ట్స్కి వాళ్ళని మీట్ అయ్యాము, వాళ్ళకి చెప్పాము, సోషల్ మీడియాలో మేము స్ప్రెడ్ చేసాము, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంత స్ప్రెడ్ చేశాక కూడా మా బాబు కనిపించట్లేదని చెప్తున్నారు. ఈజీగా చెప్తున్నారు పోలీసు వాళ్ళు మా బాబు కనిపించట్లేదని. అంత ఈజీగా ఎలా చెప్తారు సార్? ఎలా మాయమవుతాడు మా బాబు? అంత పక్కా ప్లానింగ్గా ఎలా వెళ్తాడు మా బాబు? అసలు హెల్సింకి ఎందుకు వెళ్ళాడని ఇన్ని రోజుల నుంచి నేను క్వశ్చన్ వేస్తున్నా, క్వశ్చన్కి ఇంతవరకు నాకు ఆన్సరే చెప్పట్లేదు పోలీస్. ఎందుకు వెళ్తాడు మా బాబు బయటికి? ఏం పని ఉందని బయటికి వెళ్తాడు? అసలు ఏం పని లేదు వానికి అక్కడ. చదువు ఇల్లు తప్ప ఇంకొక ఆడికి వెళ్ళడు వాడు.
కానీ ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది మన గవర్నమెంట్? ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు? మా బాబు ఆచూకీ మాకు తెలియాలని మన గవర్నమెంట్ పట్టించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మేము. అలాగే మాకు వీసా ఇప్పియాలని కూడా కోరుకుంటున్నాను. మే 4th రోజు పార్టీకి వెళ్ళారని చెప్పి ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ పార్టీ జరిగిందనే విషయం మీకు ఏం చెప్పాడా? చెప్పలేదు సార్. నేను అడిగాను కూడా, అడిగితే రేపు కాల్ చేసి చెప్తాను మమ్మీ, ఈరోజు నేను కొంచెం ఫ్రెండ్స్తో ఉన్నాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పాడు. కానీ మే 5th నుంచి కాల్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ లొకేషన్ ఇక్కడికి ఎందుకు వెళ్ళాడని చెప్పి లాస్ట్ లొకేషన్ తీసి పోలీసు వాళ్ళకి పంపించి ఇక్కడ మిస్ అయ్యాడు మా బాబు అని కూడా నేను చెప్పాను. అయినా ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. ఈ కేమార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళాక మిస్ అయ్యాడని చెప్పాను, అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు సార్ మా బాబు గురించి? అసలు మా బాబు గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా ఉంటుంది సార్? ఒక పర్సన్ ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో మా కంట్రీలో తెలియకుండా ఎలా ఉంటుంది? అంత డెవలప్ కంట్రీలో తెలియకుండా ఎలా ఉంటుంది? బాబు ఫిన్లాండ్లో ఎక్కడ ఎవరితో ఉంటాడు? షేరింగ్ ఉంటాడా, లేకపోతే వేరే స్టూడెంట్స్ తోటి ఉంటారా, వేరే విదేశీయులతో ఎట్లా ఉంటాడు అసలు బాబు? లాతీలో ఉంటాడు సార్, మన ఇండియన్ స్టూడెంట్తోనే షేరింగ్లో ఉంటాడు. మా బాబు మైనర్ కాబట్టి కంపల్సరీ ఇంకోటితో షేర్ చేసుకోవాల్సిందే రూము. ఈయనకంటూ ఏ ప్రూఫ్స్ లేనందుకు తనకంటూ సపరేట్ రూమ్ ఇవ్వరు, కంపల్సరీ ఇంకో షేరింగ్తోనే ఉండాలి. ప్రజెంట్గా మా బాబు మన ఇండియన్ స్టూడెంటే, అక్కడికి వెళ్ళాక తనతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. బాబుతో నెక్స్ట్ ఉన్న షేరింగ్ చేసుకున్న స్టూడెంట్ తోటి చెప్పడం జరిగింది ఎటు వెళ్తున్నా ఏంటనే విషయాన్ని కూడా? లేదు సార్, వాడు ఎగ్జామ్ రాశాక నేను ఇండియా వస్తాను మే లాస్ట్ వీక్లో అని చెప్పాడు. వీడు మా బాబుతో ఉన్న అబ్బాయి ఏమో మే 18th వచ్చేసాడు ఇండియాకి. మా బాబు పాస్పోర్ట్ రెన్యువల్ లేదు సార్, 18 years మొన్ననే పడ్డాయి, మార్చిలో పడ్డాయి. ఎగ్జామ్స్ అయిపోయాక రెన్యువల్ చేయించుకుందామని చేయించుకోలేదు. రెన్యువల్ చేయించుకున్నాక వస్తాను మమ్మీ మే లాస్ట్ వీక్లో అని చెప్పాడు. మే 1st week నుంచే మిస్ అయిపోయాడు మా బాబు. మీ బాబుతో షేరింగ్లో ఉన్న స్టూడెంట్ మీకేం చెప్పాడు? అంటే ఎప్పుడు వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, అతని ప్రవర్తనలో వింతగా ఉందా, లేకుంటే తన కదలికల్లో సస్పెక్ట్ అని చెప్పడం జరిగిందా? అడిగాను సార్, బాబుని కూడా కాల్ చేసి అడిగాను. లేదా అంటే వాడు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళాడు, డే 1 నుంచి ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. బయటికి వెళ్ళాడు, వానికి ఏం కావాలో వాడే ఇంటికి తెచ్చుకొని వండుకొని తింటాడు, బయట ఫుడ్ తినడు, బయట తిరగడు, ఆ కంప్యూటర్లో యానిమీస్ చూసుకుంటా ఆయన ప్రాజెక్ట్ చేసుకుంటా ఉంటాడు ఆంటీ. వాడు బయటికే వెళ్ళాడు, నేను పిలిచినా రమ్మన్నా రాడు అని చెప్పేవాడు. అంటే వాళ్ళ కాలేజీలో ఏమన్నా అతను సస్పెక్ట్ ఏమైనా ఉందా? అంటే ఏమైనా అనుమానంగా తిరగడం కావచ్చు, వేరే ఫ్రెండ్స్ తోటి ఉండడం కావచ్చు, అలాంటిది ఏమైనా ఉందా? కాలేజ్లో కూడా నేను ఎంక్వైరీ చేశాను సార్, ఎంక్వైరీ చేశాను. కానీ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పారు మనీ మాతో ఎక్కువగా కలిసేవాడు కాదు, తన పనేదో తను చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు అని చెప్పారు వాళ్ళు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ స్టూడెంట్స్ గ్రూప్స్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు మనీ ఎవరితోని కలిసేవాడు కాదు, తన పనేదో తను చూసుకొని వెళ్ళిపోయేవాడు, ఎక్కువసేపు కూడా కాలేజ్లో ఏమి ఉండేవాడు కాదు, ముచ్చట్లు వేసుకుంటా పని కాగానే ఇంటికి వెళ్ళిపోయేవాడు అని చెప్పేవాళ్ళు. అయితే నాకు ఒక్క కాడ డౌట్ వచ్చింది ఏంటి అంటే, మా బాబు మిస్ అయినప్పటి నుంచి చౌహాన్ అనే ఒక అబ్బాయి ప్రతిసారి ఫోన్ చేసి మనీ గురించి ఏమైనా తెలిసిందా అని మాటికి ఫోన్ చేసేవాడు. ఇంత క్యూరియాసిటీ ఏంటి ఈ పర్సన్కి అని ఫస్ట్ అనుకునేవాడిని మా బాబు కోసం హెల్ప్ చేస్తున్నాడేమో తను అని. కానీ ప్రతిసారి అసలు సంబంధమే లేకుండా ప్రతిసారి కాల్ చేసి తనకేంటి అంత ఇంట్రెస్ట్, తనేమన్నా చేశాడా, అసలు మా బాబుని ఎవరైనా మ్యానిపులేట్ చేశారా, బార్డర్ క్రాస్ చేయించారా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి అనే డౌట్స్ కూడా మాకున్నాయి సార్. నా క్వశ్చన్ ఏంటి అంటే, లాతీలో ఉన్న చిన్న కంట్రీలోనే మా బాబుని వెతకలేకపోతే బార్డర్ దాటితే మా బాబుని ఎలా పట్టుకుంటారు? వాళ్ళు చెప్తున్నారు బార్డర్ దాటలేదు అని. ఓకే, మా బాబు బార్డర్ దాటలేదు, నేను ఒప్పుకుంటాను. అదే కంట్రీలో ఉంటే ఎందుకు వెతకలేకపోతున్నారు? మా బాబు తిరగడు, మా బాబు తాగడు, మా బాబు ఏ పని చేయడు, బద్ధకస్తుడు, అయినా సరే మీకు మా బాబు దొరకట్లేదు ఎందుకు? అంటే మీరు పని చేస్తలేరా? మాకు అర్థం కావట్లేదు. అంత క్లియర్ కట్గా ఎలా ఉంటుంది? ఒక బాబు 6 feet ఉన్న హైట్ ఉన్న బాబు ఏ కెమెరాలా పడకుండా ఎలా ఉంటాడు? మీరే చెప్పండి. స్టూడెంట్కి వెళ్ళే అబ్బాయి క్రైమ్స్ గురించి నేర్చుకొని వెళ్తాడా?
నేను ఇక్కడికి పోతే ఇలా మిస్ అయిపోవాలి, ఈ ఫోటోలలో పడొద్దు, ఆ ఫోటోలలో పడొద్దు అని అనుకొని వెళ్తాడా? సడన్గా వెళ్ళినవాడు కెమెరాలో ఎందుకు పడాడు? ఎందుకు మిస్ అయ్యిండు? లాస్ట్ లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎటు సైడ్ వెళ్ళాడు? ఎవరితో వెళ్ళాడు? ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాకు. ఒక్కదానికి కూడా ఇంతవరకు డే 1 నుంచి 2 months వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ నాకు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంటర్పోలు అవ్వట్లేదు, నేషనల్ బ్యూరో వాళ్ళు అవ్వట్లేదు, నార్మల్ పోలీస్ వాళ్ళు అవ్వట్లేదు, ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా అవ్వట్లేదు. మెయిన్ నేను ఇండియన్ ఎంబసీనే బ్లేమ్ చేస్తున్నాను సార్. ఎందుకు మన స్టూడెంట్ మిస్ అయితే మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు అంత నెగ్లెన్సీ ఏంటి? మన కంట్రీ నుంచి ఒక బాబు పోతే మన బాబుని వెతకాలని ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు అనిపించట్లేదు? అంటే మా బాబు అంటే లెక్కలేదా వీళ్ళకి? ఎవరైనా మినిస్టర్ల కొడుకులు, ప్రైమ్ మినిస్టర్ల కొడుకులు మిస్ అయితేనే వాళ్ళ గురించి పట్టించుకుంటారు తప్పితే నార్మల్ పర్సన్స్కి అసలు వాల్యూ లేదా? ఎందుకు పట్టించుకోవట్లేదు మన గవర్నమెంట్? చౌహాన్ పదే కాల్ చేశారని చెప్పారు. చౌహాన్ క్లాస్మేటా లేకుంటే వేరే క్లాస్? అసలు ఏంటి? క్లాస్మేట్ కాదు, రూమ్ కాదు, ఫ్రెండ్ కాదు. మనీ మిస్ అయినప్పటి నుంచి ఆ పర్సన్ ఎందుకో మాటికి కాల్ చేస్తున్నాడు. నేను మీకు హెల్ప్ చేస్తాను, ఎక్కడికన్నా వెళ్ళాలా చెప్పండి, ఏమైనా వెతకాలా చెప్పండి, ఏమైనా మీకు హెల్ప్ కావాలా చెప్పండి అని మాటికి కాల్ చేస్తున్నాడు ఆ అబ్బాయి ఎందుకు అలా కాల్ చేస్తున్నాడని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నా క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరు కాల్ చేసి నేను మీకు హెల్ప్ చేయాలా ఆంటీ అని అడగని వాళ్ళు, ఒక జాబ్ చేసుకునే పర్సన్, పార్ట్ టైం చేసుకునే పర్సన్ ఎందుకు మీ బాబు మిస్ అయ్యాడు, నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఎందుకు అడుగుతున్నాడు? మాటికి కేస్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నాడు? అతని మీద నాకు డౌట్ ఉంది. ఆ విషయం కూడా పోలీస్ వాళ్ళకి చెప్పాను. ఎంక్వైరీ చేశారో లేదో చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు. అసలు మా బాబు రూమ్ చెక్ చేశారో లేదో చెప్పలేదు, ల్యాప్టాప్ చెక్ చేశారో లేదో చెప్పలేదు. ల్యాప్టాప్ తీసుకుపోయి 1 month అయింది, చెక్ చేశారో లేదో చెప్పలేదు. ఫోన్ హిస్టరీ చెక్ చేశారో లేదో చెప్పలేదు. నిన్న మెయిల్ ద్వారా వచ్చిందంటే హిస్టరీ చెక్ చేసాము, చాలా క్లియర్గా ఉంది అని. క్లియర్గా ఎలా ఉంటుంది సార్? ఒక పర్సన్ అంత దూరం వెళ్ళాక కాల్ ఎవరికి చేయకుండా ఉంటాడా? ఎవరికి చేయకుండా, కాల్ చేయకుండా, తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరు గైడ్ చేయకుండా, మ్యాప్ చూడకుండా ఎట్లా వెళ్తాడు ఒక పర్సన్? పోలీసు వాళ్ళు ఏం చేస్తారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్? 0 crime అని చెప్తున్నారు మీ కంట్రీలో. ప్రతి కేసుని ఇలా తొక్కి పడేసి కనిపించకుండా చేస్తున్నందుకే 0 crime అవుతుందా మీ కంట్రీలో? 0 crime అని మీరు ఎలా మెన్షన్ చేస్తున్నారు? 2 నెలల నుంచి నా బాబు కనబడట్లేదని నేను చెప్తున్నాను, అయినా మీ కంట్రీ 0 crime. మా పోలీసు వాళ్ళు చాలా ఫాస్ట్గా రన్ చేస్తారు, పని చేస్తారు, అసలు ఏది ఉన్నా క్లారిటీగా చెప్తారు. డే 1 నుంచి 60 days అయినా కానీ పోలీస్ వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి ఇంతవరకు కాల్ చేసి మాట్లాడిందే లేదు. నార్మల్ పోలీస్ వాళ్ళు మాట్లాడలేదు, నేషనల్ బ్యూరో వాళ్ళు మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. మన గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాల్ చేసి ఏమైందమ్మా, మేము ఇలా చేస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, ఇట్లా పట్టించుకుంటున్నాము, ఈ మూవ్ చేస్తున్నామని ఇంతవరకు ఒక్కటి కూడా మాకు అప్డేట్ ఇవ్వలేదు. మేము ఇది ఎలా తీసుకోవాలి? అంటే మా బాబు గురించి వెతకడం మీకు అనవసరం అనుకుంటున్నారా? మా బాబు పోతే పోనీ అనుకుంటున్నారా? అంత సేఫెస్ట్ లేని కంట్రీకి ఎందుకు మీరు వీసా అప్రోచ్ చేస్తున్నారు? వేరే పిల్లల్ని పంపించాలంటే ఏ తల్లిదండ్రులు ధైర్యంగా పంపిస్తారు? 60 రోజుల నుంచి నేను మొత్తుకుంటున్నా, ఒక్కరు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు అంత నెగ్లెన్సీ? ఫిన్లాండ్ గవర్నమెంట్కి ఎందుకు అంత నెగ్లెన్సీ? మన గవర్నమెంట్కి ఎందుకు అంత నెగ్లెన్సీ? స్టేట్ ఆర్ సెంట్రల్కి 2 నేను అడుగుతున్నాను. ఎందుకు అంత నెగ్లెన్సీ? నా కొడుకు అంటే నీకు ఎందుకు అంత నెగ్లెన్సీ? పెద్దవాళ్ళ పిల్లలకే సేఫ్టీలు, సెక్యూరిటీలు ఉంటాయా? మా నార్మల్ పర్సన్స్కి ఉండనా? మా బాబు ప్రాణానికి విలువే లేదా? ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? ఒక మైనర్ అయిన మీ బాబుని అక్కడ చదివించాలని ఎందుకు అనుకున్నారు? యూరప్ కంట్రీలో స్టడీ బాగుంటుందని అందరూ చెప్పారు సార్. అందరూ చెప్పారు ఏంటి అంటే యూరప్ కంట్రీలో స్టడీ బాగుంటుంది, బాబు సెటిల్ అయిపోతాడు, 6 years కష్టపడితే
ఎక్కడికైనా వెళ్ళి బాబు సెటిల్ అయిపోవచ్చు అని చెప్పారు. నేనేమనుకున్నాను 5 ఇయర్స్ కాబట్టి చదివేసుకుంటే ఈజీగా అయిపోతుంది, తర్వాత అమెరికాకి వెళ్ళొచ్చు. బాబుకి ఇంట్రెస్ట్ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోర్స్ కాదు ఇది. నేను బయటికి వెళ్ళి చదువుకుంటా మమ్మీ బాబు అడిగినందుకు నేను పంపించాను తప్పితే మా ఫోర్స్ ఎంత మాటికి కాదు. తన ఇంట్రెస్ట్, నేను వెళ్తాను మమ్మీ అని తను చూస్ చేసుకున్న ఫిన్లాండ్ కంట్రీ అది, తను చూస్ చేసుకున్న కాలేజ్ అది, అన్నీ తను చూస్ చేసుకున్నవి. అక్కడికి వెళ్తే 5 ఇయర్స్ నేను కష్టపడి చదువుకుంటే మమ్మీ నాకు ఏ కంట్రీలో అయినా జాబ్ వస్తుంది, నేను సెటిల్ అవుతాను మమ్మీ అని తను చెప్పడం వల్ల ఓకే కరెక్టే కదా బాబు చెప్పేది కూడా, 5 ఇయర్స్ ఇక్కడైనా అక్కడైనా అంతే కదా, చదువుకుంటే మంచిదే కదా, బాబు సెటిల్ అవుతాడు కదా అని ఆలోచించామే తప్పితే ఇది ఆలోచించేటప్పుడు కూడా మేము 100 సార్లు ఆలోచించాం ఏ కంట్రీ సేఫ్ ఉంటుంది అని. ఎంతమందిని అడిగినా ఎంత సెర్చ్ చేసినా ఫిన్లాండ్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పారు కనుకనే ఆ కంట్రీకి పంపించాం మేము. లేకపోతే మేము వేరే కంట్రీకి పంపించుకునే వాళ్ళం కదా. ఎందుకు అదే కంట్రీని మేము చూస్ చేసుకున్నాం? సేఫెస్ట్ కంట్రీ అన్నారు కాబట్టి. అంత భరోసాతో నేను ఆ కంట్రీకి పంపిస్తే నా బాబుకు పంపించిన కంట్రీలోనే సేఫ్ లేదంటే ఇంకెక్కడ సేఫ్ ఉంది? ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా బాబు మాత్రమే ఎందుకు మిస్ అయ్యిండు అక్కడ? క్యాంపస్ని అంతకన్నా ముందు చూడడం జరిగిందా? మీ బాబు చెప్తేనే అది చూడడం జరిగిందా, లేకపోతే వేరే ఎవరు రిఫరెన్స్ ఏమన్నా ఉందా? లేదు, డెన్మార్క్లో ఉన్న కొందరిని అడిగాము, తెలుసుకున్నాము. యూరప్ కంట్రీలో ఉన్న డెన్మార్క్లో కొందరిని కనుక్కున్నాము. అక్కడ ఎలా ఉంటుంది, ఏముంటుంది, కాలేజ్ ఎలా ఉంటుంది అని కనుక్కున్నాకనే పంపించాము. అలా గుడ్డిగా ఏది పంపించలేదండి, అని కనుక్కున్నాం ఆ కంట్రీ గురించి. కాకపోతే ఫిన్లాండ్ కంట్రీలో మాకెవరు తెలియదు, కానీ పక్కన ఉన్న యూకే కంట్రీలో అండ్ డెన్మార్క్ కంట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మేము ఎంక్వైరీ చేసి పంపించాము. మీ బాబు రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఉన్నాయా, సఫిషియెంట్ డబ్బులు ఉన్నాయా, లేవా? అసలు డబ్బులు ఎట్లా పంపిస్తుంటారు మీరు? తన దగ్గర డబ్బులు ఉండవండి. నేను ఇక్కడ అకౌంట్ తీసి కార్డు తనకిచ్చాను, తను అక్కడ స్వైప్ చేసుకుంటాడు. డ్రా సెక్షన్ మొత్తం జస్ట్ ఆయన స్వైపింగ్ చేయడం మాత్రమే. అకౌంట్ డీటెయిల్స్ కానీ అకౌంట్ బ్యాలెన్స్ కానీ అన్నీ నా పర్మిషన్తోనే జరుగుతాయి. తనకి అక్కడ ఏ విధమైన ఏ రకంగా కూడా తను సొంతంగా ఏమీ చేయలేడు. అన్నిటికీ నేనే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే తను మైనర్ కావడం వల్ల తనకు అన్నిటికీ నేనే ఉన్నాను షూరిటీగా. సో తనకి ఎక్కడ మనీ మాత్రం తన దగ్గర లేవండి, అన్నీ నేను పంపించాల్సిందే. ఎవ్రీ మంత్ నేనే పంపించేదాన్ని. లాస్ట్గా మీ దగ్గర ఎప్పుడు పంపించారు డబ్బులు? అదే రోజు మే 4th రోజే బాబు మమ్మీ నేను ఇలా పార్టీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్తోని, నేను బిల్ కట్టాలి, నాకు అమౌంట్ మమ్మీ పంపి 5000 అని అడిగాడు. నేను ఎందుకు నాన్న ఎవరా ఫ్రెండ్స్ అని అడిగాను. నేను నైట్ వచ్చాక కాల్ చేస్తాను మమ్మీ, ఇప్పుడు లైన్లో ఉన్నాను, నాకు నాదే ఉంది బిల్ కట్టాలి, నేను పంపించు అంటే సరే 6000 ఉన్నాయి అకౌంట్లో వాడుకో అని చెప్పాను. కానీ ఆ రోజు బిల్ కట్టలేదు, తను బిల్లు కట్టలేదు. నెక్స్ట్ డే 5th రోజు లాతీలో ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు మా బాబు. అక్కడి నుంచి 2:30కి నిద్ర లేచి 3:30కి బయటికి వెళ్ళాడు. 3:30 నుంచి నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యాయి. బస్ ఎక్కాడు, తర్వాత ట్రైన్ ఎక్కాడు, తర్వాత బర్గర్ కింగ్ ఎక్కాడు, బర్గర్ కింగ్ తిన్నాడు, తర్వాత కేమార్ట్కి వెళ్ళాడు. ఆ కేమార్ట్ తర్వాత మిస్ అయ్యాడు. అదే లాస్ట్ లొకేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేనే పోలీస్ వాళ్ళకి ఇచ్చాను. పలానా చోటు మా బాబు వెళ్ళాడు, పలానా చోట్ల మిస్ అయ్యాడు, ప్లీజ్ ఎంక్వైరీ చేయండి మా బాబుని, మిస్ అయ్యాడు, మాకు భయం అవుతుంది, మేము టెన్షన్ పడుతున్నాము, ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా ఉండడు పర్సను, 4 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ప్లీజ్ కొంచెం కనుక్కోండి అని కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. అసలు ఆ 4th రోజు ఏం జరిగిందనేది ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. 4th రోజు పార్టీ ఎక్కడ చేసుకున్నాడు? ఇక్కడ లాటీలో చేసుకున్నాడా, లేకుంటే వేరే దగ్గర చేసుకున్నాడా? చెప్పలేదు సార్ నాకు. అదే అడిగాను నేను. ఇంటికి వచ్చాక నేను డీటెయిల్ చెప్తాను మమ్మీ అని చెప్పి నేను లైన్లో నుంచున్నాను. నేను ప్రజెంట్గా బిల్లు కట్టాలి మమ్మీ అని చెప్పాడు, అంతే. ఒకవేళ నిజంగా మీ అబ్బాయి కావాల్సుకొని వేరే ఒకరి దగ్గర ఉండి హైడౌట్లు ఉంటాయి దాచుకొని ఉండి, లేకుంటే నా డీటెయిల్స్ తెలియదని ఉన్నాడు అనుకోండి, అప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు కదా? సరే సార్, మీరు అన్నదే మేము నిజం అనుకుందాం. ఇక్కడ ఏం తక్కువైందని సార్ వాళ్ళు హైడ్ అవ్వాలనుకుంటాడు? మేము అతని మాట వినట్లేదా?
తనకు కావాల్సినవి మేము ఇప్పించట్లేదా? మేము తనకు కావాల్సినవి చెయ్యట్లేదా? ఏం డిప్రెషన్లకి వెళ్ళడానికి, హైడ్ అవ్వడానికి రీజన్ అంటూ ఉండాలి కదా సార్. మేము తనకి ఏదైనా తక్కువ చేస్తే, మా నుంచి తనకి ఏ హెల్ప్ లేకపోతే, అరే నాకు పేరెంట్స్ వల్ల ఇబ్బంది అవుతుంది, వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటేనే కదా సార్ హైడ్ అవుతాడు. సరే సార్ అలా అయినా అనుకుందాం, అంతటా తనే హైడ్ అయ్యిందనే అనుకుందాం సార్. హైడ్ అయ్యి ఎలా బతుకుతాడు సార్? మనీ లేకుండా, ఫోన్ లేకుండా, సోషల్ సర్వే, ఈ కాలం పిల్లలు సోషల్ సర్వే లేకుండా ఎలా బతుకుతారు మీరే చెప్పండి. మనీ లేకుండా ఎలా బతుకు? సరే సార్ ఫోన్ లేదు బతికేస్తాడు ఎట్లా? మనీ లేకుండా ఎట్లా బతుకుతారు సార్? యూరప్ కంట్రీలో ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా సార్ మీకు? అంత ఎక్స్పెన్సివ్ కంట్రీలో ఎవరు సార్ 2 months ఫుడ్ పెట్టి బతికిస్తారు చెప్పండి? రూమ్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఇవన్నీ ఎవరు సార్ పెడతారు? తను జాబ్ చేయాలన్నా బయటికి రావాలి, జాబ్ చేసినప్పుడు ఎవరికైనా ఒకరికి కనబడాలి. కనబడకుండా ఎట్లా హైడ్ అవుతాడు సార్? కనబడ్డాడంటే హైడ్ కాలేనట్టే కదా. హైడ్ అవ్వడం అంటే ఎవరికి కనబడకుండా ఉండడం అన్నట్టే కదా. ఎవరికి కనబడకుండా ఉండే మనిషికి ఫుడ్ బెడ్ ఏడంగా దొరుకుతుంది. తన దగ్గర మనీ ఉండాలి కదా. మనీ లేవు, మనీ నా దగ్గర ఉన్నాయి. ఎవరు ఎందుకు పెడతారు తనకి మనీ? ఎవరు ఎందుకు తనకి ఇస్తారు షెల్టర్? ఏ రకంగా ఇది పాసిబుల్ అవుతుంది? మేజర్ అయిన తర్వాత మిస్సింగ్ కనబడుతున్నాడు, మైనర్ ఉన్నప్పుడు కాదు. మేజర్ అయిన తర్వాత మిస్సింగ్ అయినాడు కాబట్టి ఆ ఆలోచన ఏమైనా ఉండే అవకాశం ఉండేవు. ఎందుకంటే మీరు చూపెట్టిన అతి ప్రేమ కూడా కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తుంది. ఓకే, మీరు అన్నదే నిజం అనుకుందాం, మేజర్ అయ్యాకనే అప్పుడైనా సరే బతకడానికి మనీ కావాలి కదా సార్. మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా సార్. దేనికైనా నీళ్ళు తాగాలన్నా మనీ కావాలి కదా సార్. మనీ లేకుండా ఎట్లా బతుకుతాడు? ఓకే, మా అతి ప్రేమ తనకి ప్రాబ్లం అనిపించింది, తను వెళ్ళిపోయిండనే అనుకుందాం. తనకి మేజర్ అయ్యాకని ఈ ఆలోచనలు వచ్చాయనే అనుకుందాం. కానీ ఎలా బతుకుతున్నాడు? ఫుడ్ ఎక్కడ, బెడ్ ఎక్కడ? రోడ్డు మీద అయితే ఉండలేడు కదా. మనీ లేకుండా అయితే తినలేడు కదా. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఎవరో ఒక స్పాన్సర్ చేయాలి కదా. మనకైతే జాబ్ రాలేదు, స్టడీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి అంత జాబ్ ఇవ్వరు, ఇచ్చిన అవర్స్ లెక్క ఇస్తారు. ఆ అవర్స్ లెక్క ఇచ్చినా కానీ బయట వచ్చి పని చేయాల్సిందే కదా. ఆ పని చేసినప్పుడు ఎవరికొకరికి కనబడతాడు కదా సార్. మేము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసాము, టీవీలో స్ప్రెడ్ చేసాము, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అక్కడ ఉన్న మీడియాస్లో మొత్తంలో మేము స్ప్రెడ్ చేసాము. అంత స్ప్రెడ్ చేశాక కూడా ఎవరో ఒకరు చూడరా సార్? కనీసం తనకైనా కనబడుతుంది కదా సార్. ఎందుకు పోతాడు? సరే సార్, మీరు అనుకున్నట్టే తనే హైడ్ అవుదాం అనుకుందాం. ఇక్కడ నుంచి ఫారెన్ కంట్రీ అంటేనే దూరం కదా సార్. తన ఇంట్లో కూడా తను హైడ్ కావచ్చు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని. ఎందుకు హెల్సింకికి పోయి అక్కడ లొకేషన్ మిస్ అయిపోయి ఇంట్లో సామాన్లు, మినిమం థింగ్స్ కూడా తీసుకోపోకుండా ఎలా హైడ్ అవుతాడు సార్? బట్టలు తీసుకెళ్ళలేదు, ల్యాప్టాప్ తీసుకెళ్ళలేదు, ఏమీ తీసుకెళ్ళకుండా, డబ్బులు లేకుండా ఎలా హైడ్ అవుతాడు? హైడ్ కావాలనుకున్నాడు హెల్సింకికి పోయి మరీ హైడ్ అవుతాడా? లాతీలా హైడ్ కావద్దా? ఇంత చిన్న లాజిక్ పోలీసు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళకి అర్థం కావట్లేదా, నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇంత గ్యాప్లో నా కొడుకును ఎవరైనా మ్యానిపులేట్ చేసి బార్డర్ క్రాస్ చేపిస్తే ఏంటి పరిస్థితి? అంత చిన్న కంట్రీలో 7 lakhs ఉన్న పీపుల్లోనే మీరు మా బాబుని వెతకలేకపోతే, బార్డర్ దాటితే 25 states వీసా ఉన్న మా బాబుకి ఎలా మీరు వెతికి పట్టుకోగలుగుతారు? ఏంటి దీనికి సొల్యూషన్? అడిగితే బార్డర్ క్రాస్ కాలేదో అంటున్నారు, వాటర్లో దొరకలేదు అంటున్నారు, ఎలాంటి క్రైమ్స్ లేవు, యాక్టివిటీస్ లేదు, నెగిటివ్ థింగ్స్ లేవు అంటున్నారు, కాల్ హిస్టరీలో ఏం లేదంటున్నారు, సీసీ కెమెరాలో ఏం లేదంటున్నారు. ఎక్కడ మా బాబు? మ్యాజిక్ అయితే తెలియదు కదా సార్ మా బాబుకి, మాయమైతే అయిపోడు కదా. ఎక్కడ మా బాబు? మా బాబుని ఎలా పంపించానో అలా మా దగ్గరికి పంపించండి సార్. మేము అంతకంటే రిక్వెస్టింగ్ ఇంకేం చేయట్లేదు. స్టేట్ని, సెంట్రల్ని, ఫిన్లాండ్ గవర్నమెంట్ని కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మా బాబుని మాకు పంపించేయండి. జీరో క్రైమ్ ఉన్న మీ కంట్రీకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు జీరో క్రైమ్లోనే ఉండండి. మా బాబుని మాకు అబ్బా చెప్పేసి మీరు జీరో క్రైమ్లోనే ఉండండి. పోనీ ఇక్కడ చదువుకున్నప్పుడు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ ఫ్రెండ్స్ సంబంధించిన వాళ్ళతో కాంటాక్ట్స్ అయ్యారనే విషయం, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ అయ్యారనే విషయం తెలుసుకున్నారా? అన్నీ తెలుసుకున్నాం సార్. డే 1 నుంచి ఇప్పటి వరకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మేము ఇవ్వగలిసిన ఇన్ఫర్మేషన్ డే 1 నుంచి ఇస్తూనే ఉన్నాం సార్. మేము
అక్కడ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాము, ఇక్కడ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాము, అందరితోని మాట్లాడాము. నెగిటివ్ అనేది ఇంతవరకు మా బాబు దగ్గర నుంచి రాలేదు. ఇలా హైడ్ అవ్వాలనే ఆలోచనలు కానీ థింకింగ్లు కానీ మా బాబుకు లేనే లేవు. వాడంతటా వాడు పని చూసుకునే అబ్బాయి సొంతంగా హైడ్ కావాల్సిన అవసరం ఏముంది సార్? వాడు ఉండడమే ఫారిన్ కంట్రీలో ఉన్నాడు అంటే వాడు హైడ్ పొజిషన్లోనే ఉన్నాడు కదా. రోజుకు ఒక 5 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది. ఇంకా దానికంటే గొప్పగా ఏం హైడ్ అవ్వేది ఉంటుంది చెప్పండి మీరు? హైడ్ కావాలంటే తన రూమ్లోనే హైడ్ కావచ్చు కదా. హెల్సింకి వెళ్ళి ఎందుకు హైడ్ కావాలి? సార్ అంటే మీరు చేసిన ఎఫర్ట్స్ ఇప్పటివరకు ఎన్ని చేశారు? అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు దొరికింది? ప్రభుత్వాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ప్రభుత్వం నుంచి మాకైతే ఇంతవరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎవరేం మాకు ఏం చెప్పలేదు. మేము ప్రభుత్వానికి అందరికీ రిక్వెస్ట్ చేసినాము. కిషన్ రెడ్డికి రిక్వెస్ట్ చేసినాము, దత్తాత్రేయకి రిక్వెస్ట్ చేసినాము, కేటీఆర్కు చేసినాము, మన రేవంత్ రెడ్డికి చేసినాము. అందరికీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి మేము కలిసినాము. 60 రోజుల నుంచి మే 4th నుంచి ఇప్పటి వరకు మేము ప్రతి ఒక్కరిని కలిసినాం. కానీ మాకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు. మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. అసలు ఏమైంది, మీ బాబు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందా అని ఇంతవరకు ఎవరు మాకు అసలు ఇంతవరకు ఫోన్ చేసిన వాళ్ళు లేరు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు, ఎవ్వరు లేదు. ఏ గవర్నమెంట్ అసలు మన గవర్నమెంట్ వాళ్ళు అసలు ఫిన్లాండ్ గవర్నమెంట్కి అసలు రిక్వెస్ట్ చేసి చెప్తున్నారా, చెప్తలేరా? అసలు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారా, చూస్తలేరా? ఏమి అసలు వాళ్ళు ఏమన్నా అంటే మేము చూస్తున్నారని ఒకటే మాకు ఇన్ఫర్మేషన్. మన అంబాసిడర్లు మాత్రమే మీ బాబు చూస్తుండ్రు, ఎత్తుకుతుర్రు, ఇంతవరకే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ అసలు మా బాబు ఏమైండో అసలు ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. ఇప్పటివరకు మేము నేను ఇంతకుముందుకు రిక్వెస్ట్ చేసిన, మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన, మన అక్కడ ఫిన్లాండ్ వాళ్ళకి చెప్తున్నాము అందరికీ, మా బాబు ఎక్కడ పోయిండు అసలు, మిస్ అయ్యిండు, ఎక్కడ మిస్ అవుతాడు, ఎందుకు పోయిండు అసలు, మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు ఎట్లా తెలియదు? అంటే మాకు తెలుస్తలేదు, క్లూ దొరుకుతలేదు. ఏంది అసలు క్లూ దొరకదంటే ఒక మనిషి, ఒక ఇంత పెద్ద మనిషి, ఒక చిన్న బాబా ఏమన్నా మా బాబు ఒకటి తప్పిపోనీకేమన్నా? 6 ఫీట్లు ఉంటాడు, మంచిగా హైట్ పర్సనాలిటీ ఉంటాడు మా బాబు, ఎట్లా తప్పిపోతాడు? అసలు ఏందో అసలు అక్కడ గవర్నమెంట్ దాచిపెడుతుందా, ఇక్కడ గవర్నమెంట్ దాచిపెడుతుందా, ఏంది అసలు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మాకు తల్లిదండ్రులు కన్నా చెప్పాలి కదా. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళకు ఉండాలి కదా. మన గవర్నమెంట్ తెలుస్తుంది కదా, మన ఇండియా వాళ్ళు ఇట్లా పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారని తెలవాలి కదా. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, కిషన్ రెడ్డికి ఒకసారి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మన అంబాసిడర్లకు ఫోన్ చేసి జర గట్టిగా చెప్పి అక్కడ పోలీసు వాళ్ళకు గట్టిగా చెప్పమని మనస్ఫూర్తిగా మనసు అంతా బాధపడుతుంది. 60 రోజుల క్రితం ఏదైతే మిస్ అయిన మణిదీప్ కోసం తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మణిదీప్ ఎక్కడా, అసలు మణిదీప్ ఉన్నాడా, లేకుంటే ఇతర దేశాలకు వెళ్ళిపోయాడా, ఫిన్లాండ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం తెలియక ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇంటి నుంచి తర్వాత ఒక పార్టీ కోసం వెళ్ళాడు, ఆ తర్వాత మిస్ అయిపోయాడు. అయితే ఫిన్లాండ్లో మణిదీప్ ఎక్కడున్నాడు, అసలు మణిదీప్ సంబంధించిన సమాచారం ఎవరిస్తారు? దీనికి సంబంధించి ప్రతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కొడుకు మాకు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణపతితో రమేష్ ఎట్లా ఎన్టీవీ.